పప్పు అండి, కందిపప్పు, పెసరపప్పుని, పాలకూర, పప్పు పాలకూర అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొద్దిగా పసుపు అండి, ఉప్పు వేయకండి. పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకొని, చాలా చప్పగా ఉందంటే అప్పుడు ఎదురు. కానీ పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలకూర అండి, ఈ పప్పులో వేసేయాలి మొత్తం పాలకూర. ఒక గ్లాసు వాటర్ అండి పప్పు ఉడకడం కోసం. మూత పెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి. పప్పు పాలకూర కావాల్సిన తాలింపు అండి: ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు. దోరగా తీసుకోవాలి. కరివేపాకు అక్కర్లేదండి, ఎందుకంటే అది ఆకుకూర కాబట్టి అవసరం లేదు. పాలాకు పప్పు ఉడికిందండి, దీన్ని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న పప్పు తాలింపులు వేసేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ పప్పు అండి. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది. ఉప్పు కొద్దిగా వేస్తున్నానండి, కొంచెం చప్పగా ఉంది. ఇది చాలా హెల్దీ పప్పు అండి, హెల్దీ పాలకూర పప్పు చాలా హెల్దీ పప్పు అండి. దీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం వడియాలు కానీ కొన్ని అప్పడాలు కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఎండుమిర్చి కారం సరిపోయిందండి, ఇంకా కారం వేయద్దు. వెరీ టేస్ట్ అండి పప్పు.